మహబూబాబాద్ మున్సిపాలిటీ 27వ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థిగా శ్రీమతి నిర్మల మాధవి శ్రీనివాస్ బరిలో మేము చేసిన సేవలు సంక్షేమ పథకాలు మమ్మల్ని గెలిపిస్తాయి. కాంగ్రెస్ పార్టీ మా బలం ప్రజల యొక్క ఆశీస్సులతో ముందడుగు వేశాము. దీనిపై స్పెషల్ ఆర్వి 369 న్యూస్ సీతారాంతో ముఖాముఖి 27వ వార్డు నుండి. అంటే రేషన్ కార్డు ఉంది. రేషన్ కార్డు ప్రతి ఒక్కరికి వచ్చేసింది ఇక్కడ. ఎందుకంటే ఈ రోజులలో ఏ ఒక్క ప్రభుత్వ లబ్ధి చేకూరాలన్నా కానీ రేషన్ కార్డు అనేది మ్యాండేటరీ అయింది. అది ఒకటి. 200 రూపాయల 200 యూనిట్ల లోపు ఏదైతే కరెంటు బిల్లు అనేది ఉచితమైనదో అది కూడా చాలా మందికి వచ్చేస్తుంది. గ్యాస్ ఫ్రీ గ్యాస్ కూడా 500 రూపాయలకి అది ఒక పథకం సార్. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఇంకా కొన్ని మిగిలి ఉన్నాయి. ఏంటంటే ఇప్పుడు వచ్చినటువంటి మా 27వ వార్డులో దగ్గర 60 మంది ఉన్నారు ఇక్కడ ఏది ఇల్లు లేని వాళ్ళు. అయితే ఫస్ట్ లిస్ట్ లో 20 మందికి ఇచ్చాము. ఇంకో 20 మందికి మనం ఏప్రిల్ మాసంలో 100% మనం ఏప్రిల్ ఇంకో 2 లిస్టు చేస్తున్నాము. ఇంకా డబుల్ బెడ్రూమ్ కూడా ఇల్లు లేదు ప్లాట్ లేదు అన్న వాళ్ళకి ఇప్పటికీ 2 ప్రకటించారు మా దగ్గర. అది కూడా పూర్తిగా ఎట్లా ఉందంటే మాది పారదర్శకంగా ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే మేము ప్రజల వద్దకు పాలనలాగా మేము కూడా ఏంటంటే ప్రజల సమస్యలు తెలుసుకొని వాళ్ళకి వెళ్ళే వ్యక్తులు. ఏదైతే నిమ్మల మాధవి గారు ఉన్నారో రండి మేడం, మాధవి గారు శ్రీనివాస్ గారు ఏంటంటే పిలవగానే ఫోన్ చేయగానే వాళ్ళ వాకిటి ముందు వెళ్తారు. ఏదైనా సమస్య ఉందంటే వచ్చేవాళ్ళు తప్ప గడి రాజకీయం లాగానో గుడి రాజకీయం లాగానో అక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు. ఫోన్ కాల్ మీద స్పందిస్తారు. కరెంటు లేదన్నా కానీ పరిశుద్ధమైనా కానీ. ఇంతకు ముందు ఏదైతే మనకు ప్రజల మన వ్యక్తులు రాలేదో ఇప్పుడు ప్రజాపాలనని మనం కొనసాగించుకోవడం కోసం 20వ వార్డు వాళ్ళు పార్టీలకు అతీతంగా బీజేపీ వాళ్ళు కానీ సిపిఐ కానీ సిపిఎం కానీ కూడా అంతర్గతంగా కూడా వాళ్ళ మనసులో తెలిసిన వ్యక్తి ఏంటంటే పనిచేసే వ్యక్తి అని చెప్పేసి ఇలా బీజేపీ పార్టీ వాళ్ళు కూడా ఒక డమ్మి అభ్యర్థిని పెట్టారు. యాక్చువల్లీ వాళ్ళు కూడా రంగంలోకి రాలేదు యాక్చువల్లీ. అందువల్ల నేను కూడా ప్రజల్ని కానీ ప్రతి ఒక్కరిని వేడుకునేదంటే అత్యధిక మెజారిటీతో నిమ్మల మాధవి గారి చేతి గుర్తుపై ఓటేసి అత్యధిక మెజారిటీతో ఈ మున్సిపాలిటీ 36 వార్డులలో కూడా మన వార్డులోనే అత్యధిక మెజారిటీ చూపించి గెలిపించి మనకు కావాల్సినటువంటి అభివృద్ధి పనులను సాధించుకున్నాము. ఇంకోటి ఏంటంటే ప్రభుత్వ పథకాలు కొన్ని వచ్చాయి, ఇంకా కొన్ని వచ్చేటివి ఉన్నాయి. మనం గెలిపించుకున్నట్లయితే ఏదైతే పెన్షన్ లాంటివి ఉన్నాయో అవి కూడా మనకు గవర్నమెంట్ అనేది మనకి దసరా నుంచి పెంచే ప్లాన్ లో చేస్తున్నారు వాళ్ళు. అది కూడా పని కూడా మనకు కూడా వస్తుంది. ఈ సంవత్సరాలు ఇంకా 2-3 శుభవార్తలు వస్తాయి. ఇంకోటి మన వ్యక్తులను మనం గెలిపించుకుంటే మనం అడగగలుగుతాం, మనం చేయించుకోగలుగుతాం. వేరే వాళ్ళైతే ఎవరు చేయరు. ఎవరికి ఏదైనా ఏది షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి ఇలాంటి పథకాలు కావాలన్నా కానీ మనకి ఏ టైంలో అయినా శ్రీనివాస్ గారి వీళ్ళు కలిసిన తర్వాత ఒక ఫోన్ నెంబర్ మనం ప్రతి ఇంటికి ఇస్తాం. మనం ఏ టైంలో ఫోన్ చేసినా కానీ స్పందించి మన కౌన్సిలర్ గారు వచ్చేసి మీ సమస్యలు తీస్తారు. మన సమస్యలు ఒకసారి తప్పకుండా సార్ ఇద్దరు పేరు కలిపి చెప్పండి. కౌన్సిలర్ గారు అయితే నిమ్మల మాధవి గారు అండ్ నిమ్మల శ్రీనివాస్ గారు మనకు ఫోన్ కాల్ మీద రాగానే మన కరెక్ట్ అర్ధగంట లోపు మహబూబాబాద్ లో ఉంటే అర్ధగంట లోపు దానికి స్పందించి పనిచేస్తారు. వేరే వాళ్ళు ఉన్నా వేరే కార్యకర్తలు ఉన్నారు. ఇంకా ఇంకో విషయం ఏంటంటే ఈ రోజు వీళ్ళ యొక్క అది చూసిన తర్వాత మాలో ఇంకోటి ఏంటంటే కాంగ్రెస్ పార్టీలో మంచి ఐక్యత ఉంది. ఈ రోజు మాకు రెబల్ గా ఉన్న వాళ్ళు కూడా మాకు నచ్చి ఇప్పుడే విత్డ్రా చేయించుకోవడం జరిగింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తరఫున బీఫామ్ కూడా ఇప్పుడు వేయబోతున్నాం మేము. కాబట్టి మన అందరం కూడా రెట్టించిన ఉత్సాహంతో ఇక్కడ ఉన్న వాళ్ళు ఒక్కొక్కరు 20 మందికి సమానం 20 ఓట్లు వేయించాలా. ఇక్కడ ఉన్న 50 మంది ఉన్నాం అంటే ఎన్ని ఓట్లు వేయించవచ్చు. మిగతా అన్ని కూడా వాళ్ళు మళ్ళా చేస్తాం. కాబట్టి అందరం కూడా ఇంకా ఉన్నది 6 రోజులే. 6 రోజుల్లో మనం చాలా కష్టపడి నిమ్మల మాధవి శ్రీనివాస్ గారిని గెలిపించి మనం మహబూబాబాద్ మున్సిపాలిటీకి కానుకగా ఇచ్చి ఎమ్మెల్యే గారి అడుగుదాల్లో నడుస్తామని కోరుకుంటూ ఒకటే చెప్తున్నారండి. 27వ వార్డులో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి సంబంధించిన 27వ వార్డులో పూర్తిగా అభివృద్ధి దిశలో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకెళ్తుంది. అదే అడుగుజాడలో మేము వెళ్తున్నాము. ఖచ్చితంగా ఇక్కడ ఉన్న వాళ్ళ పేద మధ్యతరగతి కుటుంబాలకు భరోసాగా మేము ఉంటాము అంటూ వాళ్ళు కూడా చెప్తున్న పరిస్థితి. మొత్తంగా అయితే కాంగ్రెస్ అయితే బలంగా ఉంది అని కూడా చెప్పుకోవచ్చు. ఇక్కడ ఉన్న 9:30కు ఇక్కడ ఉన్న ప్రజలు ఇక్కడికి వచ్చారు. వాళ్ళు 9 ఇప్పుడు దాదాపుగా 4 గంటల్లో ప్రచారంలో ఉన్నారంటేనే వాళ్ళ ఆలోచన ఏ విధంగా ఉందని కూడా చెప్పుకోవచ్చు. ఏది ఏమైనా సరే కాంగ్రెస్ పార్టీకే పట్టం కడతాం అంటున్న పరిస్థితి. 27వ వార్డు నుంచి T9 ప్రతినిధి సీతారాంతో ఫేస్ టు ఫేస్. థ్యాంక్ యూ అండి. రైట్. నమస్తే అండి. మాది 27వ వార్డు. ఈ రోజు మేము 27వ వార్డు నుంచి నిమ్మల మాధవి గారు నిమ్మల శ్రీనివాస్ గారు పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీలో ఉన్న ఈ రోజు వీళ్ళు మీకు నామినేషన్ అనేది వేసి ఓటర్ గా నిలబడారు. సో ఎక్కువ మెజారిటీతో నిమ్మల మాధవి గారిని నిమ్మల శ్రీనివాస్ గారిని గెలిపేయాలని అనుకుంటున్నాము. ఈ రోజు మనకు అధికార పార్టీ అనేది వచ్చిన తర్వాతకి మనకి ఇందిరమ్మ ఇల్లు అనేది 6 గ్యారెంటీలు అనేది రేవంత్ అన్న మనకి ఇప్పించాడు. ఇందిరమ్మ పథకంలో మాకు మొదటిగా ఇల్లు వచ్చిందండి.
శ్రీనివాస్ గారు ఏంటంటే మన అనే కాదు అందరికీ హెల్ప్ చేయడానికి ముందుకు వస్తున్నారు. తన గతంలో చేసినటువంటి అభివృద్ధి అనేది గుర్తుపెట్టుకొని ఇప్పుడు మేము ప్రచారానికి వెళ్ళొచ్చామండి. వెళ్ళొచ్చిన దగ్గర చాలా వరకు రెస్పాన్స్ అనేది ఏముందంటే, గతంలో చేసిండు సీనన్న మాకు తెలియదా, మేము కంపల్సరీగా మీకే ఓటేస్తామన్న రెస్పాన్స్ అయితే ప్రజల నుంచి విన్నామండి. ఇది మేము ఫ్యాన్ గా చెప్తున్నాము. ఈ రోజు మీ ముందనే కాదు, ఎక్కడున్నా మేము కాంగ్రెస్ పార్టీకే ఓటేస్తామని అనుకుంటున్నాము. ఎందుకంటే అధికార పార్టీ అదే ఉంది. డాక్టర్ మురళీ నాయక్ గారు ఉమా గారు కూడా మనకి గతంలో నా చిన్నప్పుడు కూడా వాళ్ళు ఓటు అనేది నిలబడారంట, వాళ్ళే గెలిచారంట, ఎంత మంచి చేశారన్నారు కూడా మా పెద్దలు మా ఇంట్లో ఉన్న వాళ్ళు మాకు చెప్పారు. సో మేము వాళ్ళు ఎమ్మెల్యేగా నిలబడినప్పుడు కూడా వాళ్ళకే ఓటేసి గెలిపించాము. ఇప్పుడు కూడా మాధవి గారిని గెలిపిద్దామని ముందుకొచ్చామండి. ఇందిరమ్మ ఇల్లు మేమనే కాదు, మాతో పాటు మా వార్డులో 20 మంది పొందారు. మా సొంతింటి కళ నిలవేరుతుంది అని అంటే కాంగ్రెస్ పార్టీ వల్లనే అని చెప్పొచ్చండి. థ్యాంక్ యూ. అందరికి నమస్కారం అండి. మాది 27వ వార్డు అండి. మాకు మా నాన్న పూర్వకం నుంచి మాకు ఇల్లు లేదండి. మేము ఎన్నో దిక్కులు ఎన్నో పార్టీల వెంట తిరిగినామండి. మాకు ఎక్కడ ఇంత జాగ కూడా రాలేదు. కానీ మేము ఏదో కష్టమో నష్టమో చేసుకొని గింతంత జాగ కొనుక్కున్నామండి. కొనుక్కున్నాక మాకు మావయ్య మాకు ఇట్లా ఇల్లు లేదు, మరి మాకు కొంచెం చూడండి మావయ్య సాయం చేయండి అంటే, సరేనమ్మా సదా మీ సేవలో ఉంటామని ఆ మావయ్య మా పేరు రాయడం జరిగింది.